రాజమండ్రి లాంటి కార్యాలయం చూసుకుంటే ఇక్కడ అధికారులందరూ అప్పుడు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకి తెలుసు అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ల్యాండ్ లీజ్ డాక్యుమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, లీజ్ ఏ విధంగా ప్రొసీడ్ అయింది, తీసుకోవటం అంతా ఈ ప్రాసెస్ అంతా తెలుసు. మళ్ళీ నోటీస్ ఇచ్చి దీనికి సంబంధించిన పర్మిషన్స్ చూపించండి లేదంటే డెమాలిష్ చేస్తామని నోటీస్ ఇవ్వడం అనుకున్నా ఈ అంతరార్థం ఏంటి? కేవలం రాజకీయ పరంగా కక్షపూరితంగా ఇవాళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలనో లేకపోతే ఏదైతే 40% ఓటు బ్యాంకు కలిగి ఉన్నటువంటి మొన్న అంత గాలిలో కూడా అంత ఆ రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరో పక్కన బీజేపీ, జనసేన ఇన్ని రాజకీయ పార్టీలని కలిసి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీని చూసి భయపడా లేకపోతే ఏదో రకంగా అనగదొక్కాలనేటువంటి ఆలోచనతోనూ అధికారుల మీద ఒత్తిడి చేసి ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అమావాస్య తర్వాత మళ్ళీ పౌర్ణమి ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజుతో పోదు, రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. ఆవేళ మళ్ళీ మీరే అధికారులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసుకుని ఏదో రాజకీయపరమైనటువంటి ఒత్తిడిలో వాళ్ళు పైనుంచి మీ మీద ఒత్తిడి చేస్తేనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే తిరిగి మళ్ళీ దానికి చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ రకమైనటువంటి రోజు మాత్రం వస్తుందనేటువంటిది గుర్తుపెట్టుకుని మాత్రమే పనిచేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.